ఏదైతే బెంగాల్లో ముందుగానే ఏడ్చింది బంగ్లాదేశ్ పార్లమెంటు. బెంగాల్లో గనక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే బంగ్లాదేశీయులను వెనక్కి పంపించేస్తారు, అది మనకి పెద్ద భారమే. వాడి దేశముడు ఆడి దేశానికి వెళ్తే ఆడికి భారం ఏంటో అర్థం కావట్లేదు. వాడి ప్రజలు మన దేశంలో రుద్దడం ఏంటో అర్థం కాదు. ఎవడైనా సరే ఇప్పుడు మనము పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల మీద ఊచకోత జరుగుతున్నప్పుడు ఏం చెప్పాం, భారతదేశానికి రమ్మని పిలిచాం. పిలిచి ప్రత్యేక విమానాల్లో కూడా వచ్చారు వాళ్ళు. అది భారతదేశం గొప్పతనం, హిందువులకు సంబంధించి ఒక పద్ధతి. అక్కడ నువ్వు మన దేశం నుంచి పోయావు, మళ్ళీ వెనక్కి రావద్దు అంటున్నారు. సరే అయితే ఇక్కడ తిప్పి పంపించేటువంటి అస్సాంలో తిప్పి పంపించినట్టే బెంగాల్లో కూడా తిప్పి పంపిస్తారు. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ట్రక్కులు, వందలాది ట్రక్కులు వస్తున్నాయి బంగ్లాదేశ్కి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తరిమేస్తున్నారు, లేదా ప్యానిక్ అయిపోతున్నారు. భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం, బంగ్లాదేశీయుల్ని తిప్పి పంపకండి అని. ఇలా అడిగేటటువంటి పరమ నీచ దేశం వాళ్ళే అనుకుంటా.